అనుష్క కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఘాటి నిన్న శుక్రవారం సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూస్తే ఓపెనింగ్స్ పెద్దగా లేవు ఈ సినిమాకు. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆన్లైన్ బుక్ మై షోలో 30,000 టికెట్లు ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్లు అన్నీ కలిపి మొదటి రోజు కేవలం 1.5 గ్రాస్ మాత్రమే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ అండ్ ఓవర్సీస్ మొత్తంగా కలిపి చూస్తే మరో 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు ఘాటీ సినిమా 2.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కానీ ఇవి చాలా తక్కువ ఓపెనింగ్స్ అనుష్కకి ప్లస్ క్రిష్ డైరెక్టర్కి. ఇక ఈ 2.5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,25,00,000 ఉంది. 1 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏమో 40 కోట్ల బడ్జెట్లో తీశారు. 50 కోట్లకు ఓటీటీకి అమ్మేశారు. అంటే 10 కోట్ల ప్రాఫిట్ ప్రొడ్యూసర్స్కి ఆల్రెడీ. కానీ థియేటర్లకు అమ్మిన డిస్ట్రిబ్యూటర్లకి 29 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూషన్కి. 29 కోట్లకు గాను మొదటి రోజు 1 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది డిస్ట్రిబ్యూటర్లకి. ఇంకా 28 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 28 కోట్ల షేర్ రావాలి అంటే మరో 56 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, మీకు ఈ 2 రోజుల్లోనే ఏమైనా కలెక్ట్ చేస్తే. కానీ పోటీలో ఈ సినిమాకు తెలుగు నుంచి లిటిల్ హార్ట్స్ అనే ఒక చిన్న సినిమా ఈటీవీ విన్ వాళ్ళది. ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఆ సినిమాకి 60,000 టికెట్లు వచ్చాయి మొదటి రోజు. స్టార్ కాస్ట్ లేని సినిమా లిటిల్ హార్ట్స్. ఆ సినిమాకి టాక్ బాగా వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి, కలెక్షన్స్ బాగా ఉన్నాయి. ఇక దానికి తోడు తమిళ్ నుంచి మనకు మదరాసి అనే తమిళ్ డబ్బింగ్ సినిమా వచ్చింది. ఆ సినిమాకు 2 కోట్లు వచ్చాయి మొదటి రోజు. ఇక హిందీ నుంచి టైగర్ ష్రాఫ్ బాగీ 4 అండ్ అగ్నిహోత్రిది బెంగాల్ ఫైల్స్ అనే హిందీ సినిమా, ఈ 2 కాంపిటీషన్లు ఉన్నాయి. ప్లస్ అన్నిటికంటే మించి హాలీవుడ్ నుంచి కంజూరింగ్ లాస్ట్ రైట్స్ అనేసి 9వ సినిమా. ఈ సినిమాకి మెయిన్గా బజ్ ఉంది ఈ సినిమాకు. సో ఇంత కాంపిటీషన్ మధ్యన రిలీజ్ అయింది సినిమా ఘాటి. ఇక వచ్చిన టాక్, రివ్యూస్ అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి సినిమాకు. నేను ఇంకా సినిమా చూడలేదు ఘాటి. కానీ అనుష్క కోసం ఈ శని ఆదివారాల్లో ఖచ్చితంగా ఒకసారి అయితే చూస్తాను సినిమాని. బట్ కలెక్షన్స్ అయితే, ఓపెనింగ్స్ అయితే లేవు. మరి ఈ శని ఆదివారాల్లో పికప్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి. టార్గెట్ పెద్దది, మరి హిట్ అవుతుందా లేదా అని చూడాలి. కొద్దిగా చూస్తుంటే కష్టంగానే ఉంది. అది మన అనుష్క ఘాటి రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 2.5 కోట్ల గ్రాస్. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 50 కోట్లకు ఓటీటీకి అమ్మారు, 29 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. సినిమాలో హిట్ అవ్వాలి, సినిమా థియేటర్స్లో హిట్ అవ్వాలి అంటే ఇంకా 28 కోట్లు షేర్ రావాలి అంటే 56 కోట్ల గ్రాస్ రావాలి. పెద్ద టార్గెటే, కొద్దిగా కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అయ్యే సూచనలే కనపడుతున్నాయి. ఓకే, బాయ్.